అంతకు ముందున్నటువంటి లేడీ అఘోరికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పు ఏంటి? కనిపిస్తుంది కదా మీకు, మార్పు అనేది చాలా కనిపిస్తుంది త్వరలో. నాకు ఒక భోలేనాథ్ అంతా భోలేనాథ్ చూసుకుంటాడు అనేటువంటి మాటే అదొకటే మార్పుగా కనబడుతుంది. ఇంకేమైనా మార్పు వచ్చిందా? అది ఇంకా మీ ఇష్టం, మీరు ఏమన్నా చూడొచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ కార్యాచరణ ఏంటి కాశీ నుంచి వచ్చిన తర్వాత? అంటే మీకు ఆలోచన ఉంటుంది కదా, ఈ 3 నెలల పాటుగా కొంత డెఫినెట్గా ఏదో ఆలోచించి ఉంటారు, మీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంటుంది కదా. నేను ముందే ఏది కూడా ఎగ్జిక్యూట్ చేయను, నేను ఎప్పటిదప్పుడే చూసుకుంటాను. ఇంకా ఇప్పటి నుండి అయితే ముందే ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మళ్ళీ నేను ఇలా చేసుకోదలుచుకోలేదు. సో గతంలో మీరు కొంత యాక్టివ్ అగ్రెసివ్ కూడా నేను చాలాసార్లు కొన్ని వీడియోలో చూసాము. మిమ్మల్ని ఎవరైనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అవన్నీ. కొన సందర్భంలో డైరెక్ట్గా మీరు ఆత్మాహుతికి పాల్పడతా అన్న మాటలు కూడా ఉన్నాయి. ఇంకా మాటలు ఉన్నాయా? మాటలు మానేశారా? డెఫినెట్గా ఉంటాయి. అవి ఉండకుండా ఎప్పుడు నేను ఎంత అగ్రెసివ్ ఉన్నానో దానికి ఇంకా డబల్గా ఉంటుంది. కానీ మీ అగ్రెషన్ మీ పోరాటంలో మీ కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఆత్మాహుతికి నేను నా స్వతహాగా నేను ఆత్మాహుతికి పాల్పడతానని చెప్పి మాట్లాడుకొచ్చారు. పెట్రోల్ కూడా ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండేవారు. అవి మానుకున్నారా? ఇక ఆలోచన నుంచి విరమించుకున్నారా? ఆలోచనలన్నీ అది అంత భోలేనాథ్ చూసుకుంటాడు. ఓకేనా, ఏదన్నా సరే. మీరు భోలేనాథ్ పేరు చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. డెఫినెట్గా దే వాంట్స్ టు నో. ఎవరైతే మీ భక్తులు ఉన్నారో, మీ భక్తులు ఉన్నారో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో మీరు వెళ్ళినప్పుడు కుమరవెల్లిలో మీకు సాగర సత్కారాలు ఉన్నాయి. ఇదే మంగళగిరిలో కొంతమంది మిమ్మల్ని ఆహ్వానించారు. ఎన్టీపీసీకి వెళ్ళారు. అంటే కొంత గొప్ప మీకు డెఫినెట్గా భక్తులు ఉన్నారన్నమాట వాస్తవం. సో ఆ భక్తులు ఎవరైతే మిమ్మల్ని మీపై నమ్మకం ఉన్నవారో లేకపోతే మిమ్మల్ని నమ్మేవారు ఉన్నారో వారికి తెలవాలి కదా కనీసం. అంటే ఇటువంటి మాటలకి నేను మానుకున్నాను, నేను కేవలం ఏమన్నా దైవాధీనంలో ఉంటాను, ఎవరైతే నన్ను నమ్ముకునే వాళ్ళకి నేను సేవ చేస్తాను రకంగానే ఉన్నారా? ఇంకా ఆత్మాహుతికి పాల్పడతానని మాట్లాడారు. ఆధ్యాత్మిక బాట తప్ప వేరే బాటలు నేను నడవదలుచుకోలేదు, వేరే మాటలు మాట్లాడలేను కూడా. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఏదున్నా సరే ఆధ్యాత్మికం గురించే నేను ఇప్పుడు, అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, ఆత్మాహుతి అనే పదాన్ని మానుకున్నారా? ఇదొకటి చెప్పండి. నేను ఇంకా ఆత్మాహుతి అనే మాట మాట్లాడను అని చెప్పండి. యా డెఫినెట్. మీరు మాట్లాడరు ఇంకోసారి ఆత్మాహుతి అనే పదం చూద్దాం అంటున్నాను. ఓకే, అంటే ఇంకా ఆలోచన బట్టి నేను దేనికంటే నేను అప్పటిదప్పుడే నేను ఏదైతే ఉన్నానో అదే మాట మీద ఉంటాను. అప్పటిదప్పుడు నేను డిసిజన్ ఇప్పుడు నేను ఏదో అని మళ్ళీ తర్వాత అలా ఉండదు. బట్ దానికి నేను చెప్తాను ఇప్పుడు, దాని సందర్భం బట్టి నేను అది ఉంటాను. ఓకే, జైలుకు వెళ్ళి వచ్చిన వారు చాలామంది బయటకు వచ్చిన తర్వాత కొంత బయట ఉన్నటువంటి నేచర్ అక్కడ ఉండదు కాబట్టి కొంత ఫిజికల్గా సిక్ అవుతూ ఉంటారు, అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. సో మీ పరిస్థితి ఏంటి? యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫిట్. ఎందుకంటే మీరు గతంలో ఒంటికాలపై నిల్చోవడం కానివ్వండి, ధ్యానాలు చేసే సమయంలో కానివ్వండి చూసాం కాబట్టి. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఇప్పుడు కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కూడా, ఉండేవి కూడా రావు. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని అడిగేవారు కామెంట్స్ గురించి మీరు డెఫినెట్గా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు నమ్మకం ఉన్న వాళ్ళే మళ్ళీ లైవ్ చూస్తూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి. సో బయట ఉన్నప్పుడు మీరు కేవలం రోజుకు ఒకటే పూట తినేవారు, వారానికి ఒకసారి. మీరు గతంలో కూడా కొన్ని సందర్భాలు చూపించారు కూడా, మహేష్ కూడా మీతో పాటు ట్రావెల్ చేసి శ్మశానంలోకి వెళ్తే అక్కడ ఒక శవాన్ని మీరు తినడం చూసాం కాబట్టి. సో ఏంటి మీ ఫుడ్ స్టైల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మార్పు వచ్చింది? మీరు దానికి ఒక రకంగా అలవాటు పడ్డారా? ఒకటే మధ్యాహ్నం అయితే భోజనం చేసేదాన్ని, అంటే ఒకటే పూట. ఓకే, సో అంటే సేమ్ మీ ఫుడ్ స్టైల్ అయితే లేదు అక్కడ? నేను ఫుడ్ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అంతే. నేను ఫుడ్ గురించి ఎక్కువ పట్టించుకోను. నేను దొరికింది భోలేనాథ్ ఇచ్చింది తీసుకుంటాం, లేకపోతే లేదంటే. ఓకే, నాకు ఇదే కావాలి పర్టికులర్ గా ఇలాంటి తినాలనేది అయితే ఆలోచనలు నాకు ఉండదు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఒకసారిగా సడన్గా మళ్ళీ అఘోరి రాగానే కొన్ని వందల మంది వేల మంది లైవ్లో చూస్తున్నారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? మీరు బయటకు రాగానే మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మీరు తప్పు చేశారు, మీరు కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ ఖండించిన వారికి కానివ్వండి, మీరు జైలుకి వెళ్ళడానికి. నేను ఒకటే మాట చెప్తున్నాను, తప్పు చేసినో అనే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను, నేను తప్పు చేసినో లేదో భగవంతుని తెలుసు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నిర్ధారణ చేసుకునే నాకు అంత టైం లేదు, అంత ఆలోచించను కూడా. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అంతే లెవెల్లో ఆలోచిస్తారు, హై లెవెల్లో ఆలోచించారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా ఎవరు ఏంటిది, ఏం సాక్రిఫైస్ చేశారు, ఎలా బతికారు, ఎలా బతుకుతున్నారు అని. వాళ్ళ లెవెల్స్ వాళ్ళు అక్కడి వరకే ఆలోచిస్తారు. వాళ్ళు అలాగే ఇప్పుడు నేనున్నాను, నా గురించి ఆలోచిస్తారు. రేపు ఇంకొక రోజు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచిస్తారు. వాళ్ళ పనే అది ఆలోచించడం తప్ప వేరేది ఏమి ఉండదు. వాళ్ళ గురించి నేను ఎందుకు నేను చేయాలి? జస్ట్ నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను 100% నేను అనుకుంటున్నాను.
మీరేం తప్పు చేయలేదని. 100%. సో చాలామంది మీకు సంబంధించి మీరు జైల్లో ఉండగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మేము కలిసినప్పుడు ఎవరైనా కూడా మీకు చేసిన తప్పల్లా మీ భక్తులు లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళని చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం మీరు చేసిన చాలా పెద్ద పొరపాటు అది. మీరు దీన్ని విశ్వసిస్తున్నారా లేదా? మీ యొక్క భక్తులకు మీపై నమ్మకం ఉన్న వాళ్ళ వర్షన్ ఇది. అలా మాటలు మీరు ఏకీభవిస్తున్నారు. నేను దానికి చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మొచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఉంటానందుకు నేను అలా చేయడం జరిగింది. బట్ మధ్యలో ఏమైందో తెలియదు. నేను ఇప్పుడు వదిలేసిన, ఇంకా దాని గురించి అవసరం లేదనుకున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాను? బట్ మీరు చేసిన పెద్ద పొరపాటు అదే. మీరు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు ఒంటి కాలుపై నిలిచినప్పుడు అనుకుంటున్నారు, ఒక జీవితం ఇవ్వడమని నేను అనుకున్నాను అంతే. ఓకే, మీరు అక్కడ ఒంటి కాలుపై నిల్చోడానికి అక్కడ కనిపించినప్పుడు నిజంగా మీపై చాలా విశ్వాసం ఉండేది, ప్రజలంతా నమ్మారు. మీరు వెమ్లవాడ వెళ్ళినప్పుడు నమ్మారు, మీరు శంషాబాద్ హనుమాన్ టెంపుల్ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు నమ్మారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం జరిగిందో మీపై ఆరోపణలు, మీపై చాలా పెద్ద ఎత్తున కొంత మీకు మచ్చ ఎదురైంది. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మారు, నమ్మకాలు ఉన్నాయి, మీరు పూజించారు, మిమ్మల్ని ఆరాధించారు, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ ఆ అమ్మాయితో వెళ్ళడం అనేది తప్పు అని మీరు విశ్వసిస్తున్నారా? మీ భక్తుల నమ్మకం మేరకి, లేకపోతే మిమ్మల్ని ఆరాధించారు నమ్మకం మేరకి వాళ్ళు తప్పుపడుతున్న అంశం అదే. మీరు దాన్ని నమ్ముతున్నారా? వాళ్ళ యొక్క విశ్వాసం నిజమే అంటున్నారా? డెఫినెట్ గా అది ఒకటి అయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో ఏం ఆలోచించిందంటే, అప్పుడు ఆలోచించింది చెప్తున్నా. సరే, ఆడపిల్ల అందరినీ, సొసైటీని కూడా ఎదిరించి, తల్లిదండ్రులు కూడా వద్దనుకొని వచ్చింది కదా, ఓకే అడుగుతుంది కదా, ఆడపిల్ల అడిగితే చేయాలి కదా అని జస్ట్ లైఫ్ లాంగ్ ఉంటున్నందుకు అలా చేశాను తప్ప, ఏదో ఇంటర్నేషనల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆశించి, లేకుంటే ఇంకో రకంగా అలా నాకు ఏం అవసరం లేదు. అలాంటి చాలా మంది అలా అనుకొని ఉంటే ఈ రోజు నేను ఇలా ఉండను కదా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని అడిగితే అదే చెప్తారేమో, మీరు మోసపోయారా, మోసగించి ఇప్పుడు జైలుకి పోయారా? మోసపోయారా, మోసగించారా? నేను చెప్పాలా? చెప్పండి. 100% మోసపోయినా కాబట్టి జైలుకి వెళ్ళి, ఇది ఓపెన్ స్టేట్మెంట్. నేను ఇంకా దాంట్లో రెండో మాట ఉండదు. మోసపోయాను కాబట్టి, ఎక్కువ నమ్మాను కాబట్టి జైలుకి వెళ్ళాను. మిమ్మల్ని మోసగించింది ఎవరు అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మోసగించింది ఎవరు? అది నాకు తెలియదు. అంత భోలేనాథ్కే తెలుసు ఎవరు చేశారు, ఎవరు. మీరు భోలేనాథ్ భక్తురాలు, మీ భోలేనాథ్కి మీ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. మీకు తెలియకపోతే మరి ఎవరికి తెలియదు. అదే చెప్తున్నా కదా, నేను బయట ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఇంకా గతం గురించి నాకు అవసరం లేదు. ప్రజెంట్ ఏంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది నాకు కావాలి అంతే. ఇంకా మైండ్ లో పెట్టుకొని ఆలోచించి అంత టైం వృధా చేసుకోదలుచుకోలేదు ఇంకా. సో గతంలో కూడా మీరు నాతో పాటుగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలపైన. మీరు కొన్ని సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోతే అనుమానాలు ఇంకెక్కువ అయితే, రెట్టింపు అయితే క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇప్పటికైనా మాకు అనిపించింది ఏంటంటే, డెఫినెట్గా మీరు మీపై ఆరోపణలకి సమాధానాలు చెప్పండి, నివృత్తి చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. మీ ఒంటిపైన కనీసం అక్కడ కనిపించినటువంటి ఆ రుద్రాక్షలు, లేకపోతే ఆ పుర్రెలు, ఇవి తప్ప ఏమి ఉండవు. పెద్దగా డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు. ఇంకా మీ ఊర్లో గుడిసే ఉంది అమ్మ నాన్నకి. వాళ్ళు మొన్న వచ్చిన తీరు చూస్తే కూడా నేను ఇప్పుడు గట్టిగా చెప్తున్నాను, నా అకౌంట్స్ కూడా మోకిలా PS లో ఉన్నాయి. నాకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి వాళ్ళని వెళ్ళి అడగండి, నా అకౌంట్ లో ఎంత ఉన్నాయని. మరి దానికంటే ఇంకెక్కువ